మేము నీతివంతులము, మేము నిజాయితీవంతులము, మేము ప్రజలను ఇబ్బంది పెడతలేమని చెప్పి. కానీ సాక్షాత్తు మీ ఎమ్మెల్యేలు, మీ ఎమ్మెల్సీలు, మీ మంత్రులే మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినాం, అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్లో గెలిచినామని చెప్పి చెప్తున్నారు. వరంగల్లో మీ మంత్రివర్గంలో ఉన్న యొక్క మంత్రి గారు వారు మేము 70 కోట్లు ఖర్చు పెట్టి గెలిచినామని చెప్తే దానిపైన మీ యాక్షన్ ఏమిటని అడుగుతున్నాం. ఇవాళ నిజంగా కనుక మీరు చెబుతున్న దానికి అర్థం ఉంటే దానిపైన మీరు యాక్షన్ తీసుకోవాలి. లేదంటే మీ అన్ని గాలి మాటలు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. మీరు ఇన్ని 100 కోట్లు ఎట్లా మొన్న ఎన్నికలలో ఖర్చు పెట్టి గెలిచిండ్రు. రెండోది ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎన్నికలలో ఒక్కొక్క సీట్లో ఇన్ని కోట్లు ఖర్చు పెడతామని ఎట్లా చెప్తున్నారు. అంటే అవినీతికి తెరలేపిన యొక్క ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వమా అని చెప్పి ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిజంగా మీరు కనుక ఆ విధంగా కాదు అంటే ఇవాళ మీ మంత్రి గారి పైన ఓపెన్గా ప్రజల ముందు మీడియాలో అన్ని చోట్ల మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి గెలిచినామని చెప్పిండ్రు. అక్కడ మా యొక్క భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మొన్న ఎన్నికల్లో గెలవవలసిన దాన్ని తారుమారు చేసిండ్రు. నిన్న ఎలక్షన్ కమిషన్ కూడా మా యొక్క అభ్యర్థి కంప్లైంట్ చేయడం జరిగింది. కాబట్టి మీకు కనుక చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు దీనిపైన మీరు యాక్షన్ తీసుకుంటే నిజంగా మీరు కొంతైనా ఆ విధంగా ఆలోచిస్తున్నారని ప్రజలు ఆలోచించే అవకాశం ఉంటుంది. లేదంటే అందరూ లాగానే మీరు వట్టి గాలి మాటలు, వట్టి మాటలే. అవినీతికి నిలయం కాంగ్రెస్ పార్టీ. కేంద్రంలో నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎట్లయితే చేస్తున్నారో, అనేక కుంభకోణాలు ఎట్లా చేసిందో ఇక్కడ కూడా తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న యొక్క మంత్రులు కానీ, మిగతా వాళ్ళు కానీ ఇదే విధంగా వ్యవహరిస్తారని చెప్పి భావించవలసి వస్తుంది. కాబట్టి మీ సమాధానం ఏమిటని వాళ్ళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నది.